నేను ఈ మూవీకి యాక్చువల్గా టికెట్ రేట్స్ చూసి ఒక 1 వీక్ తర్వాత టాక్ బాగుంటే వెళ్దాంలే, టికెట్ రేట్స్ కొంచెం తగ్గాక అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్కి కాల్ చేస్తే మూవీ చాలా బాగుంది, వెళ్ళి మావా చూడు అన్నాడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆ మాట అన్న తర్వాత యాజ్ ఏ మూవీ లవర్ ఇక ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా వెంటనే టికెట్ బుక్ చేసి మూవీకి వెళ్ళాను. ఇక మూవీకి వెళ్ళాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేనైతే ఈ మూవీతో ఫుల్గా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఈ మూవీతో ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను, నాకు ఈ సినిమా ఎక్కడెక్కడ నచ్చింది, ఎందుకు నచ్చలేదు అనేది ఇప్పుడు మన ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. ఇక దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక లీడ్ రోల్స్గా చేసిన ఈ పుష్ప 2 మూవీ స్టోరీ విషయానికి వస్తే ఉంటే చాలే అంటారు, అదెందుకు పోలే అంటారు, కటౌట్లు గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు వస్తారు. ఏంటి వీడి స్టోరీ లైన్ చెప్తాను సాంగ్స్ వేస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు స్టోరీ లైన్ ఉంటే కదండి చెప్పడానికి. సరే పోనీ మొహమాటానికి చెప్పుకుందాం అంటే ఏముంది, ట్రైలర్లో చూపించినట్టు పుష్ప లోకల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్కి ఎలా ఎదిగాడు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు పుష్పని ఈ పార్ట్లో అయినా దగ్గరకు తీసుకున్నారా లేదా అనేది ఈ సినిమా ప్లాట్ లైన్ అనమాట. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే మెయిన్గా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంది ఈ మూవీలో. పుష్పరాజుగా అల్లు అర్జున్ తప్ప ఎవరు సెట్ అవ్వరు అనే రేంజ్లో చేశాడు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్తో నేషనల్ అవార్డు కొట్టాడంటే మంచి యాక్టింగ్ చేసినట్లే కదా. అలానే ఈ సినిమాలో కూడా అసలు యాక్టింగ్ మాత్రం ఎక్కడ వంక పెట్టడానికి లేకుండా చేశాడనమాట. నేను ఈ మూవీ చివరిదాకా కూర్చోగలిగాను అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వల్లే ఆ చివరిదాకా కూర్చోగలిగాను. ఇక దీని తర్వాత ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ బాగుంది. వీటితో పాటు ఫస్ట్ హాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, సీఎం ఫోటో ఇవ్వలేదని చెప్పి సీఎంనే మార్చేసే సీన్ ఒకటి, ఇంతవరకు బాగున్నాయి మూవీలో, చాలా బాగున్నాయి. ఇక జాతర ఎపిసోడ్లో నాకు యాక్షన్ సీక్వెన్స్ కంటే ఎమోషనల్ పార్ట్ బాగా నచ్చింది నాకు. ఇక వీటి తర్వాత సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది, లైటింగ్ బాగుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేసింది. ఇక సాంగ్స్లో విజువల్గా పుష్ప సాంగ్ నాకు బాగా నచ్చింది. ఇవి నాకు ఈ మూవీలో నచ్చిన అంశాలు. ఇక నచ్చని విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. ఇక కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, ఇక ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే జపాన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ బాయ్ ఇంట్రడక్షన్ సీన్ కానీ ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కానీ చూడగానే నాకు అర్థమైపోయింది ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని నాకు క్లియర్గా ఒక పిక్చర్ వచ్చిందనమాట ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చూడగానే. సుకుమార్ గారు ఈ మూవీ చూసే టైంలో మన బోయపాటి మూవీస్ అన్నీ సీడీలు వేసుకొని ఒక రౌండ్ వేసినట్లు ఉన్నాడు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా నార్మల్గా లేదు, అన్నీ ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఒక్క ఎమోషన్ కరెక్ట్గా ల్యాండ్ అవ్వలేదు యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర. కొడితే బాడీలు గాల్లో ఎగరటం, హీరో గాల్లో ఎగిరెగిరి తన్నడం, ఈదర్ నుంచి ఆదరికి దూకటం, ఇవన్నీ అసలు నేను సుకుమార్ మూవీ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ చూడగానే నేను బోయపాటి మూవీకి వచ్చానా సుకుమార్ మూవీకి వచ్చానా అని ఒక డౌట్ అయితే వచ్చింది నాకు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ బాగున్నాయి, అంతవరకు ఓకే. ఇక ఫస్ట్ హాఫ్ ఎలాగోలా గంటుకుంటూ ఇంటర్వెల్కి వచ్చేసాను. ఇంటర్వెల్ సీన్ బాగా పడింది, ఓకే, మంచి పే ఆఫ్ ఇచ్చారు ఇంటర్వెల్లో, ఓకే. ఇక సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో ఒక తగ్ ఆఫ్ వార్ ఉంటుందేమో అనే ఫీల్ అయితే తీసుకొచ్చారు ఇంటర్వెల్ సీన్ దగ్గర. బట్ ఇక సెకండ్ హాఫ్కి వచ్చాకే అసలు శవాసనం వేసేసాను నేను. సెకండ్ హాఫ్లో పుష్పరాజు అండ్ వాళ్ళ టీము ఎర్రచంద్రంని బార్డర్ దాటిస్తే మన సుకుమార్ గారు మాత్రం పుష్ప 2 మూవీని చిన్నగా తీసుకెళ్ళి అస్సాం ట్రైన్ ఎక్కించి బార్డర్ దాటిచ్చేసారనమాట నీట్గా. ఈ సినిమాకి రన్ టైము 3 గంటల 20 నిమిషాలు. అసలు ఈ సినిమా 3 గంటల 20 నిమిషాలు తీసే అంత ఏముంది ఈ సినిమాలో అనిపించింది నాకు సినిమా చూస్తుంటే. అంత ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయినాయి, అన్వాంటెడ్ సీన్స్ చాలా పెట్టారు. అంటే చాలా ట్రిమ్ చేయొచ్చు, ఎంత ట్రిమ్ చేయాలి అంత ట్రిమ్ చేయాలని కాదు కానీ చాలా ట్రిమ్ చేయొచ్చు. మళ్ళీ ఎండ్లో పార్ట్ 3కి క్లిప్ హ్యాంగర్ ఇచ్చి హింట్ ఇచ్చారు, అంత అవసరం లేదు కదా. ఇప్పుడు పార్ట్ 2నే క్రిస్ప్గా తీసి ఎండ్ చేయాల్సింది, సరిపోయేది. ఇక మెయిన్గా చెప్పుకోవాలంటే రన్ టైం బోర్ కొట్టింది అంటే ఇక మెయిన్గా చెప్పుకోవడానికి అసలు రీజన్ ఏంటంటే మూవీలో స్టోరీనే లేదు. మూవీ మొత్తం ఏదో ర్యాండమ్గా సీన్స్ పేర్చుకుంటూ వెళ్ళిపోయినట్లుంది. సినిమా జపాన్లో స్టార్ట్ అవుతుంది. జపాన్లో ఆ సీన్లో మామూలుగా హీరో వాటర్లో పడిపోతాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది, అట్లా వాటర్లో పడ్డ హీరో ఏమయ్యాడు, ఇంక ఇవేమి చూపించరు. ఇంకా అసలు కంప్లీట్గా ఆ ఎపిసోడ్ని తీస్తారు. ఇలా చాలా ఎపిసోడ్లు జరిగినాయి, ఏదో ర్యాండమ్గా సీన్ వైజ్ పేర్చుకుంటూ వెళ్ళిపోయారు తప్పితే ఒక ప్రాపర్గా స్క్రీన్ ప్లే బేస్గా రాసుకున్న స్టోరీ లాగా లేదు ఇది. అసలు అంత స్టోరీనే లేదు, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే కూడా బిల్డ్ చేసుకోలేదు ఈ మూవీ కోసం. అది ఒక బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి ఈ సినిమాకి.
ఇక నేనైతే ఈ మూవీ ట్రైలర్ చూసి ఫహద్ ఫాజిల్కి అల్లు అర్జున్కి మధ్య పే ఆఫ్ సీన్స్ ఎంత బాగుంటాయో అనుకున్నాను. కానీ ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ని కంప్లీట్గా డౌన్ చేశారు. అంత ఈగోయిస్ట్ పోలీస్ని చాలా కామెడీగా చూపించారనమాట. ఒక ఫహద్ ఫాజిల్ అనే కాదు, ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళ రోల్స్ అన్ని చాలా కామెడీగా చూపించారు. దానివల్ల ఏమైందంటే సినిమాలో ఇప్పుడు ఏం జరుగుతుంది, హీరో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు వస్తాడు అనే టెన్షన్ బిల్డ్ చేసే సీను ఒక్కటి కూడా పడలేదు. ఎందుకంటే విలన్ క్యారెక్టర్స్ అన్నీ డమ్మీ క్యారెక్టర్స్ అనమాట. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ డమ్మీ క్యారెక్టర్ అయినప్పటికీ తన పర్ఫార్మెన్స్ బాగుంది. తన పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడు కానీ క్యారెక్టర్లో దమ్ము లేదు. సో అది బాగా తేలిపోయింది ఈ మూవీలో అతని క్యారెక్టర్. ఇక దీని తర్వాత ఈ మూవీలో ఫేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. అంటే యాక్చువల్గా సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ ఆల్బమ్ బాగుంది, కానీ ఈ సాంగ్స్ వచ్చే ప్లేస్మెంట్ మూవీలో కరెక్ట్గా లేదనమాట. దానివల్ల ఎంజాయ్ చేయలేకపోయాం. అంటే ఈ సాంగ్స్ మూవీలో వచ్చే సీన్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నాయి, ఎక్కడ ప్లేస్మెంట్ కుదరలేదు సాంగ్స్ అన్నిటికీ. సో అదొక మైనస్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. ఇక ఈ మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్గా వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా అంత గొప్పగా ఏం అనిపించలేదు నాకు. ఇక పుష్ప 1 మూవీ నార్త్లో బాగా ఆడిందనేమో కానీ ఈ మూవీని నార్త్ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ చేద్దాం అనుకున్నట్లున్నారు. ఇక ఈ మూవీలో ఆ పుష్పరాజ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ ప్రతి సీన్లో ఆ కిల్లి వేసుకొని తుపుక్కు అని ఊసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అది అసలు చూడటానికే చిరాగ్గా అనిపించింది నాకు. అంటే కొన్ని డైలాగ్స్ కూడా అది నములుతూ కరెక్ట్గా ల్యాండ్ అవ్వలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు అక్కడక్కడ. ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే సుకుమార్ గారు రైటింగ్ అండ్ డైరెక్షన్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. నేను సుకుమార్ గారు రైటింగ్కి పెద్ద ఫ్యాన్ని, బట్ ఈసారి కంప్లీట్గా దెబ్బేశాడు. నాకు యాక్చువల్గా పుష్ప పార్ట్ 1లోనే సుకుమార్ గారి రైటింగ్ మీద కొంచెం కంప్లైంట్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో మరీ దారుణంగా డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఇంతకుముందు సుకుమార్ గారు అనగానే ఒక జీనియస్ స్టోరీ టెల్లరు, మాస్టర్ క్లాస్ స్క్రీన్ రైటర్ అని చెప్పి అనిపించేది. బట్ ఈ పుష్ప సిరీస్ చూశాక ఇప్పుడు సుకుమార్ గారి గురించి పేరు వస్తే ఏముంది, ఒక రొటీన్ డైరెక్టర్ అనే ఫీల్ వచ్చింది నాకైతే. అయినా ఇలాంటి ఓవర్ ద టాప్ సీన్స్, భోజ్పూరి కంటెంట్, రొటీన్ రొట్ట మూవీస్ చేయడానికి మన దగ్గర చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కదా. బోయపాటి అనిల్ రావిపూడి, ఇలా చాలామంది డైరెక్టర్స్ ఇలాంటి రొటీన్ సినిమాలు తీస్తున్నారు. అలాంటప్పుడు ఇంత జీనియస్ డైరెక్టర్ కూడా ఇలాంటి రొటీన్ సినిమాల వైపు అడుగులు వేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఇక ఈ మూవీ టీం ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్న జాతర ఎపిసోడ్ ఈ మూవీకి బాగా హైలైట్ అవుద్దని, కొన్నాళ్ళ పాటు గుర్తుంటుంది అని చెప్పుకొని వస్తున్న జాతర ఎపిసోడ్ కూడా నాకేం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ ఎపిసోడ్లో బీజిఎం చాలా బాగుంది. నాకు ఆ ఎపిసోడ్లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ కంటే దాని తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే ఆ జాతర ఎపిసోడ్ ఓకే, బాగుంది, బట్ టీమ్ చెప్పిన రేంజ్లో అయితే నాకు అనిపించలేదు. నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంటంటే, సినిమా మొత్తంలో ఒక్క ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. ప్రీ క్లైమాక్స్ నుంచి 2 అవర్స్ క్లైమాక్స్కి వచ్చే ఎపిసోడ్. అసలు ఆ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఎపిసోడ్కి వెనకాల ఉన్న ఎమోషనల్ సీన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా మొత్తానికి అదే హైలైట్ ఎపిసోడ్ అనమాట. ఇక ఈ మూవీ గురించి ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, పుష్ప ఈ తూరి చాలా కష్టం అప్ప. ఇది ఈ పుష్ప 2 మూవీకి సంబంధించి నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ముందే ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో తర్వాత మన ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్.